ఖమ్మం, వరంగల్, నల్గొండ టీచర్ ఎమ్మెల్సీలో భాగంగా ఈరోజు వరంగల్ కేంద్రానికి చెందిన సుందర్ యాదవ్ మాజీ కూడా చైర్మన్ అతను ఈరోజు నామినేషన్ దాఖలు చేయడానికి నల్గొండ పెద్ద ఎత్తున ర్యాలీగా బయలుదేరి నామినేషన్ అయితే దాఖలు చేశారు. వీరికి మద్దతుగా తీర్మార్ మల్లన్న అదేవిధంగా బీసీ సంఘాలు కూడా పెద్ద ఎత్తున మద్దతు తెలిపాయి. ఈరోజు మనతో పాటు ఉన్నారు, వారి మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్. ఈరోజు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ పక్షాన ఇవాళ నామినేషన్ వేయడం జరిగింది. ప్రజల్లో ఒక క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే జనాలలోకి చేరిపోయింది. మొన్నటి వరకు ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క. మొన్నటి వరకు ఓట్లు మనయని, సీట్లు వాళ్ళని మనంతా చూస్తున్నాం. అసెంబ్లీ కావచ్చు, పార్లమెంట్ కావచ్చు, మొత్తం పెద్ద ఎత్తున మనం ఓట్లు ఇస్తాం, వాళ్ళు అక్కడికి పోతారు. ఎట్లుంది అంటే దున్నపోతి గడ్డేసి బర్రెపాలు పెడితే వస్తుందా పరిస్థితి. ఇప్పటివరకు 70 ఏళ్ళకెళ్ళి మన పరిస్థితి ఇది. ఇప్పుడు సమాజంలో చాలా మార్పు వచ్చింది, బీసీలో చాలా మార్పు వచ్చింది. ఇప్పుడు మన ఓట్లు మనం వేసుకోవాలి, మన వాళ్ళకి ఆ సీటు దక్కియాలి. మన వాళ్ళు మన గురించి పోరాడతారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మన వాళ్ళు పోరాడితేనే మన కష్టాలు. ఎందుకంటే ఇవాళ వర్కింగ్ క్లాస్లో మీరు చూడండి, ఈ టీచర్ ఫెటర్నిటీ కమ్యూనిటీలో మ్యాక్సిమం చూస్తే మీకు బీసీలో పడతారు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే పడతారు. వాళ్ళు ఈ ప్రొఫెషన్కి వచ్చేది చాలా తక్కువ. ఇప్పుడు ఇదే లెక్క చూసుకోండి, దాదాపు 24,905 ఓట్స్లలో 2,300 చేంజ్ వాళ్ళది. రెస్ట్ ఆఫ్ ద పీపుల్ అందరు చూస్తే 21,000 ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఉంటారు. దాంట్లో 16 నుంచి 17 వేల మంది టీచర్లు బీసీలు ఉంటారు. ఓట్లు మనయి, సీట్లు వాళ్ళయా. ఇంకెన్ని రోజులు పోయి సహజంగా వాళ్ళు నిన్నాళ్ళు గెలిపించినాం. మన సమస్యలకు ఏమైనా తెరబడదా? మన సమస్యలు ఎప్పటికి సమస్యలు అని మిగులుతున్నాయి కదా. ఈ సమస్యలకు తెరబడాలంటే మనోళ్ళు అక్కడ ఉండాలి, మన కష్టాలు తెలిసినోడు అక్కడ మాట్లాడేటట్టు ఉండాలి కదా. ఇది పైరోళ్ళ గురించి కాదు కదా మన వాళ్ళని పంపించేది. దీంట్లో భాగంగానే ఇప్పుడు బీసీ నినాదంతో ఇద్దరు వస్తున్నారు. పూల రవీందర్ గారు మీరు వస్తున్నారు. ఇది ఓట్లు చీలిపోయే అవకాశం ఉంటుంది. ఒకటి ఓటరు ఎడ్యుకేటెడ్ అండి, ఇలిటరేట్ కాదు. ఎవరికి ఓటేస్తే వాళ్ళ సమస్యలు తీర్చగలుగుతారు అన్నది వాళ్ళకు ప్రాపర్ తెలుసు అని నేను అనుకుంటా. ఇవాళ మేధావి వర్గం ఇవాళ ఓట్లు అయిపోతున్నది. మేధావి వర్గం ఎవరి వల్ల ఇవాళ మా ఇబ్బందులు కావచ్చు, మా సమస్యలు తెరబడగలుగుతుంది, మా పక్షాన ఎవరు పోరాడగలుగుతారు. ఇవాళ నేను తెలంగాణ ఉద్యమంలో పోరాడినాము, ఇవాళ టీచర్ల పక్షాన పోరాడాలనుకుంటాను. వారికి ఏ విధమైన హామీ ఇవ్వగలరు? 100% అడుక్కుంటే రాదు, పోయి గట్టిగా గుంజుకుంటేనే ఇవాళ మనకు వస్తుంది. మీరు ఆ శక్తి నాకు ఇవ్వండి. ఇవాళ మీ కొరకే నేను పోరాడడానికి రెడీగా ఉన్నా. నాకు వేరే ఎజెండాలు లేవు, ఏమీ లేవు. మీ లైఫ్ స్టైల్ మారాలి, మీ ఇబ్బందులు, మీ సమస్యలన్నీ తీరాలి. ఇవాళ గురుకులాల చూస్తే అటెండర్ వాళ్ళే, వార్డెన్ వాళ్ళే, కేర్ టేకర్ వాళ్ళే, చదువు చెప్పుడు వాళ్ళే. ఇది ఎక్కడదండి? డాక్టరేట్లు చదివి ఇవాళ పరిస్థితి వాళ్ళని చూస్తుంటే చాలా ఘోరంగా అనిపిస్తుంది. ఇవాళ కస్తూర్బా వాళ్ళకి కేజీవీబీ స్కూల్స్లో పరిస్థితి ఏంది? టీచింగ్ స్టాఫ్ ఒక్కరికైనా సాటిస్ఫాక్షన్ ఇవాళ నేను టీచర్ ఉన్నా, నేను సాటిస్ఫాక్షన్ ఉన్నా అని చెప్పే పరిస్థితి ఉందా? మరి ఇన్నేళ్ళు మీరు అందరూ ఎమ్మెల్సీకి చేశారు కదా, వాళ్ళ సమస్యలకు ఎందుకు పరిష్కారం తీసుకురాలేకపోయారు? ఎప్పుడైనా ఒక కొత్త జీవో వచ్చిందంటే మనకి ఎంప్లాయీకి ఒక 10,000 పే చేస్తున్నాం అంటే నెక్స్ట్ అకాడమీకి వస్తే 11,000, 12,000 పే చేస్తాం. అరే భయ్, ఈ పాలసీ ఓపీఎస్ ఇచ్చి సిపిఎస్ పెట్టుకుంటే దాని బెనిఫిట్ ఏంది? అబ్బో మొత్తుకుంటారు సిపిఎస్ తీసే, మాకు ఓల్డ్ పెన్షన్ పర్వాలేదు అంటారు. ఓల్డ్ పెన్షన్ కంటే ఇంకా బెటర్ది రావాలి తప్పడిచ్చి. ఇంకా ఆనాడు 10,000 ఎత్తే నెక్స్ట్ జాయిన్ 5,000 ఎత్తే, లేకపోతే నేను 30-35 ఏళ్ళు సర్వీస్ చేస్తున్న గవర్నమెంట్కు. ఆ తర్వాత రిటైర్మెంట్ కూడా నన్ను గవర్నమెంట్ హ్యాపీగా చూసుకుంటుందంటే నేను సంతోషంగా పనిచేయడానికి ముందడికి వస్తాను. ఇవన్నీ స్కీములు తెచ్చి ఎన్ని ఇబ్బందులు పెట్టానండి, ఎన్ని పాలసీలు తెచ్చి, ఎన్ని జీవోలు తెచ్చారు. మళ్ళీ వాళ్ళే పోటీకొచ్చి నిలబడతానంటున్నారు. ఏమంటారు? ఇక ఇవాళ క్లియర్ కట్ అండి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఒక సైడు ఇంకోటి ఉన్నది. ఇక తేల్చుకోవాల్సింది, కుర్చీలు వదులుకోవాల్సింది వాళ్ళండి. ముఖ్యంగా బీసీ వాదంతో వస్తూ ఉన్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వాళ్ళకి ఏ విధమైన హామీ ఇవ్వగలుగుతూ ఉన్నారు? మీ అందరికీ తెలుసు,
ఇన్నేళ్ళు అయితే వాళ్ళతోనే మీరున్నారు, మేమున్నాం. మీ బతుకులు మారలే, మా బతుకులు మారలే. మాకు ఒక్కసారి అవకాశం ఇచ్చేయండి, మనందరి బతుకులు మనం మార్చుకుందాం. వాళ్ళకి ఎత్తులు పెట్టి మన బతుకులు మారలేదు నువ్వు నేను అనుకుంటే ఎన్నిసార్లు అవుతుంది? ఏమైతే చెప్పు. మన బతుకులు మారాలంటే మన చేతికి అధికారం రావాలి. అప్పుడే 100% ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి న్యాయం జరుగుతుంది. మల్లన్న గారు కూడా బీసీ నినాదం పెద్ద ఎత్తున తీసుకొస్తూ ఉన్నారు. దీంతో పాటుగా మీరు ఈరోజు అభ్యర్థిగా నిలబడతా ఉన్నారు ఉపాధ్యాయులు. ఇది మీ ఏ విధంగా కలిసి వస్తుందండి? ఇప్పుడంటే యావత్ తెలంగాణ తీర్మానం మల్లన్న వైపు చూస్తుంది. బీసీలలో ఒక నమ్మకం ఏర్పడ్డది. ఆయన వాయిస్ కావచ్చు, ఆయన చేసే పనులకు కావచ్చు, ఆయన ఓసీలను ఎండగట్టే విధానం కావచ్చు. ఇవాళ మాకు బలమైన నాయకుడు దొరికాడన్న ఫీలింగ్తో బీసీలు అందరూ ఉన్నారు. సో తనిచ్చే సందేశం ప్రకారంగా బీసీలు అందరం ఒకటైదాం. మనతో పాటు ఎస్సీ ఎస్టీని అందరినీ కలుపుకొని, ఇన్నాళ్ళు మమ్మల్ని లోడు చేస్తుందో మీదైతే మాకద్దు, మాదేందో మేము మా లెక్కేందో మాకు ఉన్నది. మొన్నటి వరకు ఓ లెక్క అంటానో ఇప్పటి వరకు మా ఓట్లు మేము వేసుకుంటాం, మా సీట్లు మాకే వస్తాయి. బీసీలలో ఒక చైతన్యం తీసుకొచ్చే విధంగా తీర్మానాల్ గారు ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఇలానే రాబోయే ఎన్నికలు ఇది ఓన్లీ నాందే, ఇది ఒక శాంపుల్ కాపీ. ఈ ఎలక్షన్ బీసీలు 100% గెలుస్తారు, దెర్ ఇస్ నో డౌట్. అంత నమ్మకం మా అందరికి ఉన్నది. బీసీలలో ది బెస్ట్ చాయిస్ చేసుకోమంటాను. ఉండొచ్చు వాళ్ళు 4 ఉంటే మా వాళ్ళు 40 మంది ఉండొచ్చు, తప్పేం లేదు. ఉన్న దాంట్లో బీసీలు ది బెస్ట్ చాయిస్ మీరు తెలుసుకోండి. సో అందరినీ ప్రోత్సహించే విధంగా తను మాట్లాడడం జరిగింది. సందేశం మీరు ఇందాక విన్నారు. సో ఇదే విధంగా తన ఎంకరేజ్మెంట్ సపోర్ట్ మేము కోరుకుంటున్నాం. ఈనాడు ఉమ్మడి నల్గొండ అఖిల భారత యాదవ మహాసభ కూడా నాకు మద్దతు పలికినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఇది కుటుంబం అంతా కలిసికట్టుగా బయటికి వచ్చి ప్రచారం చేస్తే, అంటే ఒక వ్యక్తి ప్రచారం చేస్తే ఇది గెలిచేది కాదు. ఎందుకంటే ఓట్లు తక్కువ, ఏరియా ఎక్కువ. సో మొత్తం తిరగడం ఒకరికి సాధ్యం కాదు. కాబట్టి మా కుటుంబ సభ్యులందరూ ఇవాళ చాలా సంతోషంగా అనిపిస్తుంది. నల్గొండలో నన్ను ఇంత ఎంకరేజ్ చేస్తూ మేమున్నాము, నీకేం ధైర్యంగా ఉండు, మేము చూసుకుంటాం అనడం నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. నాకు చాలా నమ్మకం ఉంది, ఈ ఎలక్షన్ 100% గెలుస్తా. విన్నాం కదా, సుందర్ రాజ్ గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పూర్తి మద్దతు మాకున్నది, మేము భారీ మెజార్టీతో గెలవబోతున్నామని చెప్పి కూడా వీళ్ళు చెప్తా ఉన్నారు. దాంతోపాటుగా ఇక్కడ ఉపాధ్యాయులకు కూడా వాళ్ళకి ఖచ్చితంగా వారికి ఏదైతే నేను హామీ ఇస్తున్నానో నెరవేరుస్తాను, వాళ్ళకి అండగా ఉంటాను, వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నా కూడా నేను వాళ్ళ సమస్యలు తీర్చడానికి నేను ముందుండి నడుపుతానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.